నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. ఆనందించితిని అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను. ఆనందించితిని అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను. ఆకర్షించితివి ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి. ఆకర్షించితివి ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి. ఆపదలెన్నో అలుముకున్నను అభయమునిచ్చితివి. ఆవేదనల అగ్ని జ్వాలలో అండగా నిలిచితివి. ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు. నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక నూతన దినాన మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నా. దినాలు గడిచిపోతున్నాయి. ప్రతిదినం అనుకుంటూ దినదినము సాగిపోతూ ఉన్నది. మనం కూడా మరణానికి దగ్గరవుతున్నాం. పిల్లరా, దేవుడు మనము ఎందు నిమిత్తమై భూలోకంలో బ్రతికించి పెట్టాడో ఆ ఉద్దేశాన్ని సఫలపరచడానికి దినాలు కొద్దిగా అయిపోతుంటున్నాయి. గమ్యం దరి చేరుతూ ఉంటుంది. మన ఆయుష్ కూడా క్షీణిస్తూ ఉంటుంది. ఇక మిగిలినది కొంచెము కాలమే. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చుచుంటున్నాడు. ఆయన దృష్టికి ఒక్క దినం 1000 సంవత్సరాల్లాగా.
1000 సంవత్సరాలు ఒక్క దినంలాగా ఉంది. ఒకవేళ ఒక్క దినమే 1000 సంవత్సరాలు అయితే అబ్బో ఆయన రాకడ అతి శీఘ్రముగా. మనము సిద్ధపాటు కలిగిన అనుభవంలో సాగాలి ప్రియులారా. అపవాది భయంకరంగా పనిచేస్తూ ఉంటున్న దినాలలో దేవుని బిడ్డలమైన మనం సోమరులుగా ఉంటే ఎలా? దేవుని పని విడిచిపెట్టి సొంత కార్యాలు చూసుకుంటూ ఉంటే ఎలా? దేవుని పక్షంగా నిలబడాలి, దేవుని పక్షంగా సాగాలి, దేవుని పక్షంగా నిలవాలి, దేవుని కొరకైన జీవితాన్ని జీవించాలి. ప్రియమైన దేవుని జనాంగమా, రాబోయే కాలం మరింత భయంకరంగా ఉండబోతుంది అని ఈ నేటి కాలం మనకు చెప్పకనే చెబుతూ ఉంది. 1/2 కోటి మంది అని నిన్నటి దినాన పత్రికలన్నీ ఘోషించాయి. 50 లక్షల మంది ఈ యొక్క కరోనా వ్యాధి బారిన పడ్డారట. ఒక 2-3 నెలల క్రితం ఫిబ్రవరి నెల ప్రసంగాలు ఒకసారి మేము తరచి చూసుకుంటే అబ్బో అప్పుడు 10,000, 20,000, 30,000 అంటేనే ఏంటి ఇంతమంది? 50,000, 50 లక్షలు కూడా దాటింది. మన దేశంలో కూడా 1,00,000 దాటిపోయిన పరిస్థితి. ప్రియులారా, కరోనా తెగులు ఉధృతంగా ఇదిగో మానవాళి మీద దాడి చేస్తూ ఉంటుండగా దేవుని బిడ్డవైన నీవు నేను మన బ్రతుకును ఒకసారి పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవుని ఉగ్రతకు, దేవుని కోపానికి కారణాలేంటో మనల్ని కూడా మనము పరీక్ష చేసుకోవాలి. అనేక మంది దైవజనులు చెబుతూ ఉంటున్నారు. అదిగో ఆ యొక్క అగ్రరాజ్యాలు భ్రష్టు పట్టిన పరిస్థితిలో ఉండుటను బట్టి దేవుడు తన కోపాగ్నిని కురిపించాడు అని, దేవుని కోపం ప్రచండమైన కోపముతో అదిగో దేవుడు తీర్పు తీరుస్తూ ఉంటున్నాడని దైవజనుల మాటలు కొన్నిసార్లు మనకి భయాన్ని పుట్టిస్తూ ఉంటాయి. ప్రియులారా, దేవుని దృష్టిలో మానవుడు దేవుని దగ్గర ఉండాలని కోరుకుంటాడు. దేవునితో సంబంధం కలిగి సంతోషంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఈ మనిషి ప్రకృతి సంబంధంగా మారిపోయి లోకాశల వైపు చూస్తూ పడిపోయి వాటి వెంబడి వెళ్ళిపోయి అపవాది చూయిస్తూ ఉంటున్న దారిలో లోకమిచ్చే ఆనందం, లోకమిచ్చే సుఖం కోరుకుంటూ భ్రష్టుడైపోతాడో, దేవుడు తాను చేసిన మనుషులను చూసినప్పుడు తన చిత్తానుసారంగా బ్రతకవలసిన, తన చిత్తానుసారంగా ఈ భూలోకంలో దేవుని కొరకు ప్రజ్వలించవలసిన దేవుని బిడ్డలు, దేవుడు చేసిన ఈ సృష్టి, ఈ జీవ సృష్టి దారి తప్పి ఇష్టానుసారంగా వెళుతూ ఉంటున్నప్పుడు అవును ఆయన కోపం చూయించడంలో న్యాయం ఉంది. ప్రియులారా, తప్పిపోయినప్పుడు ఆ దారికి తేవటం శిక్షకునిగా, తండ్రిగా, తల్లిగా బాధ్యతే. దేవుడు ఈ యొక్క ప్రపంచ మానవాళి మీదకి ఈ మన తరములో ఎందు నిమిత్తమై ఈ యొక్క COVID-19ని ప్రవేశపెట్టాడు. మనకైతే ఆ పూర్తి ఆధారాలతో మనం ఏమి మాట్లాడలేము. కానీ ఒకటి మాత్రం సత్యం, ఒకటి మాత్రం నిజం. నా అనుభవంలో ఎక్కడో ఆ దేవుని వైపు తిరగవలసిన జనాంగం అపవాది వైపుకి, లోకం వైపుకి, శరీర ఇష్టాలు తీర్చుకోవటానికి మారిపోయిన పరిస్థితులలో ఆనాడు నోహ దినాలలో దేవుడు ఏ రీతిగా బాధపడుతూ ఉంటున్నాడో, బాధపడ్డాడో ఈ దినాల్లో కూడా అదిగో ఆ యొక్క 700, 600, 700, 800 కోట్ల మంది భూప్రపంచం మీద
ఉంటున్న వారిని పైనుంచి ఆయన దృష్టించి చూసినప్పుడు బహుశా ఆయన కూడా బాధపడుతూ ఉంటున్నాడేమో. నా విషయంలో కూడా ఆయన బాధపడుతూ ఉంటున్నాడేమో. ఒకసారి ఆలోచన చేయి. మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవాలి. ప్రతి ఆదివారం ఆ బల దగ్గరికి రాగానే కొన్నిసార్లు మన పరిస్థితి మనకు కనపడుతూ ఉంటుంది. తన్ను తాను విమర్శ చేసుకుంటే తీర్పు పొందకపోదుము అంటాడు. క్షమాపణ అన్నది దేవుడు అద్భుతంగా పిల్లరా ఒక నిబంధన క్రియను ఆయన జరిగించి రాయించి పెట్టాడు. పశ్చాత్తాపముతో ఆయన సన్నిధిలో పడుతూ ఉంటున్నప్పుడు ఆయన క్షమిస్తూ ఉంటున్నాడు. నిన్ను ఎన్నిసార్లు ఆయన క్షమించాడు, నన్ను ఎన్నిసార్లు ఆయన క్షమించాడు. మన ఇష్టానుసారంగా లోకానుసారంగా సాతాను ఎలా చెబితే అలా వెళ్ళిపోతూ ఉంటున్న పరిస్థితులలో దేవుడు నీ పట్ల నా పట్ల ఇంకా జాలిని కనపరుస్తూ ఇలా ఆయన సన్నిధికే వచ్చినట్లుగా ఆయన కొన్నిసార్లు కోపం ప్రదర్శిస్తాడు, చూయిస్తాడు. మనం గతంలో ధ్యానం చేశాము. ఇదిగో ఆఖరి తెగుళ్ళు, కడవరి తెగుళ్ళు. ఆ యొక్క తెగుళ్ళు మొత్తం సమాప్తమవగానే దేవుని కోపం చల్లారినట్టుగా చూస్తూ ఉంటున్నా. నా పరిస్థితులలో మన జీవితాలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా? దేవుణ్ణి కష్టపెట్టేవిగా ఉన్నాయా? ప్రియులారా, ప్రభు సన్నిధిలో పడ్డప్పుడు ప్రభు ఖచ్చితంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. నీ జీవితాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉందేమో ఆలోచన చేయి. ప్రపంచంలో ఉంటున్న పరిస్థితులు సరే, కానీ మన జీవితంలో జరుగుతూ ఉంటున్న పరిస్థితులు అవును. ఈనాడు ప్రపంచమంతా మనం ఆలోచన చేస్తూ ఉంటే ఎంతో భయానకంగా, భయంకరంగా, కేవలం ఇదిగో ఇక 2-3 నెలల నుంచి పూర్తిగా మారిపోయిన ప్రపంచాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కొంతమంది అయినా దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నారు, దేవుని వైపు తిరుగుతూ ఉంటున్నారు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన ఘనపరుస్తూ ముందుకు సాగుదాం ప్రియులారా. పరలోక ప్రార్థనలో చూస్తాం కదా, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక కదా. అందులో నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందును నెరవేరునుగాక. ప్రతి ప్రార్థనలో ఈ ప్రార్థన ఉండులాగున దేవుడు అదిగో ఆ శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. నా ప్రార్థనలో కూడా దేవా నీ చిత్తము పరలోకమందు ఎలా ఉందో భూలోకంలో కూడా నేను అలానే జరిగిస్తానయ్యా. నీ చిత్తాన్ని మీరను, నీ మనస్సు పరిధిని దాటును, నీకేది ఇష్టమో అది జరిగిస్తాను అని ఆయనతో మనము ప్రమాణం చేస్తూ ముందుకు సాగాలి ప్రియులారా. ఆయన చిత్త వ్యతిరేకంగా మనము జరిగిస్తూ ఉంటున్నప్పుడు ఆయన తన కోపాన్ని చూపిస్తాడు. కీర్తన 6 మనం ధ్యానం చేద్దాం. ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద తంతి వాద్యములతో పాడదగినది దావీదు కీర్తన. పిల్లల దావీదు కీర్తనలన్నిటిలో కూడా అన్ని అనుభవాలు మనకు కనపడతాయి, అన్ని అనుభవాలు కనపడతాయి. ఎంత చక్కని అనుభవాలు! ఈనాటికి మన బ్రతుకులు ఎలా ఉన్నాయో దావీదు కూడా ఆ రీతిగానే సాగినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈ కీర్తన చూడండి. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. కీర్తనకారుడు పలుకుతున్న ప్రతి మాట ప్రియులారా మన నోట కూడా మనము పలుకుతూ ఉంటున్న పరిస్థితి నేటి పరిస్థితి. యెహోవా దేవా నీ కోపము చేత నన్ను గద్దించకయ్యా. నా బ్రతుకును చూసినప్పుడు, నా పరిస్థితిని చూసినప్పుడు, నీ సన్నిధిని విడిచి నేను తిరుగుతూ ఉంటున్న విధానం చూసినప్పుడు, నీకు ఇవ్వవలసిన సమయాన్ని, నీకు ఇవ్వవలసిన ప్రాధాన్యతను, నా జీవితంలో నీకు ఇవ్వవలసిన ప్రథమ స్థానాన్ని ఇవ్వకుండా నా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటున్నప్పుడు అవును దేవుడు కోపం పడుతూ ఉంటున్నాడు. ఆ కోపపడుతూ ఉంటున్న పరిస్థితిని బట్టి దావీదు అంటాడు, యెహోవా
నీ కోపము చేత నన్ను గద్దింపకయ్యా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. ఒకవేళ ఈ ప్రపంచమంతా కలిసి దేవా అయ్యా నీ ఉగ్రత నా మీద అదిగో పెట్టద్దయ్యా అని, నీ కోపం చూయించద్దయ్యా అని ప్రార్థన చేస్తే ఒక్క నిమిషంలో ఆయన కరోనాను కట్టడి చేసేస్తాడేమో, ఆపేస్తాడు. దేవుని ఉగ్రత, దేవుని కోపం ప్రియులారా ఇక చాలు అన్నట్టుగా ఆయన సన్నిధిలో మనం మొరపెట్టాలి. ఇక చాలయ్యా నీ కోపం. కొన్నిసార్లు మన బ్రతుకులు, మన జీవనం, మన జీవితం ఆయన కోపం చూయిస్తూ ఉండటాన్ని బట్టి అవును ఈ రీతిగా ఉన్నాయి ప్రియులారా. ఆయన యొక్క ఆ శిక్షలో ఉంటున్నాం. కొన్నిసార్లు శిక్ష మంచిదే, కానీ కొన్నిసార్లు మనం చేసిన క్రియలను బట్టి శిక్ష, అది శిక్షణ మంచిదే. నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. కీర్తనాకారుడు అంటున్నాడు. మనం కూడా ఈ రీతిగా ప్రార్థన చేద్దాం ప్రియులారా. దేవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. అవును, మన పరిస్థితి చూసినప్పుడు, మన యొక్క దీనస్థితి చూసినప్పుడు, కృషించిపోయిన పరిస్థితి, గత 2 నెలలుగా అనేక కుటుంబాలు కృషించిపోయిన పరిస్థితి, అల్లాడుతూ ఉంటున్న పరిస్థితి, ఆదరణ దొరక్క అదిగో ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో, అతలాకుతలమైన బ్రతుకులతో అల్లాడుతూ ఉంటున్న పరిస్థితి, కొంతమంది అనారోగ్యంతో కృషించిపోయిన పరిస్థితి. నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. కొన్నిసార్లు మన పాపం వలన ప్రియులారా మనం పొందుకున్న శిక్షను బట్టి లోపల ఒక అలజడి, ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. ఈ కీర్తనాకారుడు చేస్తున్న ప్రార్థన ప్రియులారా మనకు సరిపోయినదిగా అనిపిస్తుంది. అనేకమైన కుటుంబాలలో, అనేకమైన వ్యక్తులలో అవును ఇదే పరిస్థితి కనపడుతుంది. నా ప్రాణము బహుగా అదురుచున్నది. అవును, కొంతమంది జీవితాలలో నా ప్రాణం బహుగా అదురుచున్నది. యెహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఎందువు, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గురించిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. నిజమే, చనిపోతే ఏమన్నా విలువ ఉందా? ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా? అక్కడేమన్నా స్తుతి కలుగుతూ ఉందా? ఏదైనా జీవముతో ఉన్నప్పుడే ప్రియులారా, బ్రతికున్నప్పుడే నీవు దేవుని కొరకు ఏవేవైతే తలంచి ఉంటున్నావో అవి బ్రతుకున్నప్పుడే నీవు జరిగించాలని దేవుడు కోరుకుంటుంటున్నాడు. అందుకే ఓ కీర్తనాకారుడు అంటున్నాడు, నీ కృపను బట్టి నన్ను రక్షించయ్యా. మరణమైన వారికి నిన్ను గురించిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుదురు. పాతాళములో ఎవరైనా కృతజ్ఞతాస్తులు దేవునికి చెల్లిస్తారు. ఇదిగో ఆ పరిస్థితి రాకముందే ఇప్పుడే ఆయన వైపుకు నీవు తిరగాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన బిడ్డగా మారాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. 6వ వచనం, నేను మూలుగుచు అలసి ఉన్నాను. అబ్బో, మూలిగి కొంతమంది బ్రతుకులు ఇలానే ఉంటాయి పిల్లలు, మూలుగుతూనే ఉంటారు. మూలుగుతో అలసిపోవటం అట. ఏమంటే పరిగెత్తితే అలసిపోతాం, ఇవి లేక మెట్లెక్కి కదా గస పెడతాం, ఏదో కష్టపడి ప్రయాసపడి పని చేస్తే అలసిపోతాం. కానీ ఇక్కడ మూలుగుచు తెలుసా మీకు? మూలుగంటే ఆ జ్వరం వచ్చిన వాళ్ళని అడగండి, హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న వాళ్ళని అడగండి, భయకంపితంగా ఉంటున్న వాళ్ళని అడగండి. అవును, మూలుగుతో కూడా మూలిగి అలసిపోయి ఉంటున్నారు.
నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపులను తేలజేయుచున్నాను. అబ్బో, ఇది మరి కొంత అనుభవం ప్రియులారా. ప్రతి రాత్రి కన్నీటి అనుభవమే. ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను. ఎప్పుడైనా మీ పరుపు అట్లా తేలిందా? మీ కన్నీళ్లతో మంచం నిండిపోయి ఆ పరుపు తేలుతుంది. దైవజనుడు అంటాడు, ఆయన చేసిన ఈ ప్రార్థన మనకు సరిపోయినదిగా అనిపిస్తుంది ప్రియులారా. కొంతమంది జీవితాలలో ఇంతే, ప్రతి రాత్రి ఏడవటం తప్పితే ఆ మరో మార్గం లేదన్నట్టుగా. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. వరద కొట్టుకుపోవటం చూసాం, వరద నీటికి కొట్టుకొని పోవటం చూసాం, ప్రవాహాన్ని కొట్టుకొని పోవటం చూసాం. కానీ కన్నీళ్లకు కొట్టుకొని పోతున్నా పడక ఈడ కనపడుతుంది ప్రియులారా. ఇక ఆలోచన చేయి, ఇక అర్థం చేసుకోండి ఈ వేదన ఎలాంటిదో, ఈ కన్నీళ్ళు ఎంతగా. దైవజనుడు పలుకుతూ ఉంటున్నాడు, నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. ఎప్పుడు చూసినా విచారమే, విచారం విచారం విచారం. గుంటలు పడుతున్నాయి కళ్ళు. ఏం చేద్దాం మరి, ఏంటయ్యా అలా ఉంది అంటే విచారం. లోపలికి వెళ్ళిపోయాయి కళ్ళు, గుంటలు పడిపోయాయి. మన బ్రతుకులే ప్రియులారా. దావీదు నేర్పుతున్న పాఠం, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. కొంతమంది బాధ పెడుతూ ఉంటారు, అవి ఆ బాధ పెట్టేవారి వలన చివికిపోయాయట. అవును, కొంతమంది నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటున్నారు, నిన్ను బాధకు గురి చేస్తూ ఉంటున్నారు. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయువారులారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. పిల్లల, ఇది మనకు అవసరమైనది. మన పరిస్థితి ఇదిగో పైన మనం చదువుకున్న వచనాల అనుసారంగా మన బ్రతుకుంటున్నది. కానీ మనం ఎప్పుడైతే ఇవన్నిటిని దేవుని సన్నిధిలో పరుస్తూ ఉంటున్నామో, మన కన్నీళ్లతో మన పరుపును తడుపుతూ ఉంటున్నామో, మన ఇంటి పడకను తడుపుతూ ఉంటున్నామో, మన గదిని తడుపుతూ ఉంటున్నామో, దేవుని సన్నిధిలో మనం పెట్టే ఆర్తనాదం, అదిగో రోదన ధ్వని ఆయన విని ఉన్నాడు. అమ్మాయి, నీ పక్షంగా నీవు మొరపెట్టిన నాడు దేవుడు నీ పక్షంగానే ఉంటాడు. మొరపెడుతున్నావా ఆయనకి? ఊర్లో కనపడ్డ ప్రతి ఒక్కళ్ళకి చెబుతావు, కానీ నీ దేవునికి నువ్వు చెబుతున్నావా? నీ ఆర్త ధ్వని ఆయన వినునట్లుగా, నీ రోదన ధ్వని ఆయన సన్నిధికి చేరినట్లుగా. నీ మూలుగుతో అలసిపోతున్నావు, కానీ ఆ మూలుగులే ప్రభు సన్నిధిలో ఆహాహా అదిగో గొప్ప ధ్వనిగా ఆయన సన్నిధికి చేరినట్లుగా నీ ప్రార్థన జీవితం ఉందా? ప్రియులారా, ప్రార్థన చేయండి, అద్భుతాలు చూస్తారు. మోకాళ్ళు వంచవు నీవు, కన్నీటి ప్రార్థన చెయ్యవు నీవు. నీ గృహంలో అద్భుతాలు జరగాలంటావు, కష్టాలన్నీ తీరిపోవాలంటావు. ఎందుకు తీరుతాయి? తీరవు. దేవుని మీద నమ్మకం కలిగిన వ్యక్తివైతే యెహోవా నా విన్నపం ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. ఇక నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. ఇందాకైతే విసిగించారు, బాధ పెట్టారు, కానీ ఇప్పుడైతే ఈ ప్రార్థన తదుపరి వారే సిగ్గుపడి వెళ్ళిపోతూ ఉంటున్నారు. నిన్ను ఎవరెవరైతే నానా మాటలు అన్నారో వారందరూ సిగ్గుపడి వెళ్ళిపోవునట్లుగా, నీ శత్రువులందరూ సిగ్గుపడి వెళ్ళిపోవునట్లుగా నీ ప్రార్థనను దేవుడు మారుస్తాడు ప్రియులారా. నీ పరిస్థితులను దేవుడు మారుస్తాడు ప్రియులారా. అమ్మాయ్య, ప్రార్థనకు మించిన మందు లేదు, ప్రార్థనకు మించిన ఆయుధం లేదు. ప్రార్థనే అన్నిటికీ ఆధారం. ప్రార్థనలో శక్తి ఉంది ప్రియులారా, కన్నీటి ప్రార్థనలో బలమున్నది. ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు నువ్వు కన్నీటి ప్రార్థన చేశావు?
ఎన్నిసార్లు ఉపవాస ప్రార్థన చేశావు నీ కుటుంబ పరిస్థితుల కొరకు, నీ బిడ్డల కొరకు. సూసన్న వెస్లీ అనే తల్లి 11 మంది బిడ్డలకు ఆమెకి భర్త విడిచిపెట్టాడు, వెళ్ళిపోయాడు. కానీ ఏమాత్రం చెక్కు చెదరకుండా ఆమె ప్రతి రాత్రి ప్రతి బిడ్డ దగ్గరికి వెళ్ళి అదిగో తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసేదట. అందుకే ప్రపంచాన్ని మార్చే ఆ బిడ్డలు తయారయ్యారు. పిల్లలు మెథడిస్ట్ ఉద్యమానికి తన కొడుకే ఆ సారథ్యం వహించాడు. నీ బిడ్డలు అతి ఉన్నత స్థితికి ఆ ఉద్యమకారులుగా దేవునిలో సాగాలి అంటే నీ కన్నీటి ప్రార్థనే పునాది. ప్రార్థించే తల్లులు కావాలి, ప్రార్థించే యువకులు కావాలి, ప్రార్థించే సాధనాలు కావాలి. పిల్లరా, నీవు ప్రార్థనకు మోకరిస్తే అపవాది విలవిలలాడిపోతాడు. నీకే ప్రార్థన చేయటానికి మనసు రావట్లేదు. ప్రార్థన చేయటానికి నీ దగ్గర అటువంటి అనువైన పరిస్థితులు. కొన్నిసార్లు ఆ కీర్తనలో మనం చూస్తాం, నా ప్రార్థన పాపమగునుగాక అంటాడు. కొన్నిసార్లు నిజమే, దేవుని సన్నిధిలో కనపడలేం, కనపడటానికి ఇష్టపడం, కనపడటానికి మోహం చెల్లదు. కారణం మన పాపం. ప్రియులారా, ప్రతి పరిస్థితిలో కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవటం నేర్చుకోవాలి, విడిచిపెట్టడం నేర్చుకోవాలి. దేవుడు మన పక్షంగా ఉన్నాడు, ఆయన మన ప్రార్థన వింటాడు. నా విన్నపం ఆలకించి ఉన్నాడు, నా ప్రార్థన అంగీకరించును. ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. నీ ప్రార్థనకు ఆయన చెవి ఎగ్గుతూ ఉంటున్నాడు. ప్రార్థన చేయటం మానకు, ప్రార్థన చేయటం మరచిపోకు. నీ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే అదిగో అనుకూలమున్న పరిస్థితులు, అనుకూలమున్న ప్రదేశాలు చూసుకో. ఒంటరిగా ప్రార్థన చేయటానికి అలవాటు చేసుకో. ఎవ్వరు చూడక్కర్లేదు నువ్వు ప్రార్థన చేస్తున్నట్టు. రహస్యమందు చూచు తండ్రి నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రియులారా, ఈ కీర్తన మనకు గొప్ప పాఠాలు నేర్పిస్తూ ఉంది. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దించకు, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకు. నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించు. నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగుచి. నా ప్రాణం బహుగా అదురుచున్నది. నీవెంతవరకు కరుణింపకై ఉందవు యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపు. నీ కృపను బట్టి నన్ను రక్షించు. మరణమైన వారికి నిన్ను గురించిన జ్ఞాపకం లేదు. పాతాళములో ఎవరు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. నేను మూలుగుచూ అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారం చేత నా కనులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా, నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయవాలరా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా, నా విన్నపమును ఆలకించి ఉన్నాడు. యెహోవా, నా ప్రార్థనను అంగీకరించు. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. తలలో వంచుదా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా, దేవుడు నిన్ను సంధించి ఉంటుండగా, ఇలా దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపంతో, ఇదిగో ఆయన కోపం మన మీద రగులు కొనకముందే ఆయన సన్నిధిలో మన పాపాలు ఒప్పుకుందాం. మనం చేస్తూ ఉంటున్న అదిగో ఆయనకి అయిష్టమైన కార్యాలు, ఆయన చిత్త వ్యతిరేకమైన కార్యాలు మనం ఒప్పుకుందాం. అదిగో ఆయన మన ప్రార్థన వింటాడు. ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీరు అనుగ్రహించిన మూల్యమైన సత్యాలకై స్తోత్రాలు. కూర్చున్న ప్రతి బిడ్డ అయ్యా తండ్రి మీ మాటలు విని ఉంటుండగా తండ్రి మీరే ప్రత్యేకమైన దర్శనంతో అదిగో తండ్రి వారిని మరింతగా ఫలభరితంగా చేయండి. వారి కుటుంబంలో ఉంటున్న ప్రతి అవసరాన్ని తీర్చండి నాన్న, తీర్చండి అయ్యా తండ్రి. కన్నీటి ప్రార్థనలో ఓ తండ్రి గొప్ప శక్తి ఉందని మీరు తెలియచేసి ఉంటుండగా ఇదిగో ఆ బిడ్డలు కారుస్తూ ఉంటున్న కన్నీరు అయ్యా తండ్రి మీరు కవెలలో దాచిపెట్టి ఉంటుండగా వారి అవసరాలు తీర్చమని, అక్కరలు తీర్చమని ప్రార్థన వినిండ నా ప్రార్థన ఆలకించాడన్నమాట తండ్రి. వారి నోట పలుకున్నట్లుగా తండ్రి ప్రార్థన తండ్రి స్తుతిగా మార్చమని, ఇదిగో ఈ పరిచర్యను అంతకంతకు ఆశీర్వదించమని
యేసు నామమున ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.